ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గారికి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 4వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలోని ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, తస్మత్ జాగ్రత్త. అయితే మీ వీధిలోని ఏ వ్యక్తి మీకు ఫోన్ చేస్తారు, ఎందుకు ఫోన్ చేస్తుంది, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అంశాలలో ఈ యొక్క కుంభరాశి వారు వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి, మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారికి మే 4వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారు. 2026వ సంవత్సరం మే 4వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక, మీ వీధిలో ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. స్త్రీల విషయంలో అయితే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగటం కానీ, లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థికపరమైన అంశాలలో మోసపోయే ప్రమాదం వారి వల్ల కనిపిస్తుంది. పురుషులకి మిమ్మల్ని టాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే ఒక కుట్ర జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ, ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసే అటువంటి సహాయం వల్ల ఏదైనా మీకు చెడు జరగాలనే అవకాశం ఉందా అని బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉండడం మంచిది, చాలా ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక,
కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో, వారి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం, చక్కటి భాగస్వాములు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అంశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పుకు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు 100% అవకాశం నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో ఈరోజు ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో మీ ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవతారాధన మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయడం, అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈరోజు మీ వీధిలోనూ ఒక స్త్రీ ఫోన్ చేసి ఏం చెప్తుంది, ఏం జరగబోతుంది అనే పూర్తి అంశాలన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.